నా డెవలప్మెంట్ ఫార్ములా ఇది. ఉమ్, ఇదిగో నిన్న చివరికి ఆ జంతువులకి పక్షులకి కాసి నీళ్లు పెట్టండి, వృద్ధులు కనబడితే కాసి మంచి నీళ్ళు ఇవ్వండి, అవును. లేకపోతే గనక ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఈ గ్రోత్ లేదంటే మన సంక్షోభంలో ఉన్న పొదుపుగా వాడుకోండి. ఇట్లాంటివి చెప్తాడు గాని అవును. రాహుల్ గాంధీ కౌంటర్ సమాధానం ఎప్పుడు చెప్తాడు? ఉమ్, ఓవరాల్ గా పార్లమెంట్ లో తిట్టగా ఉమ్, ఒక రోజు కౌంటర్ చేస్తాడు ఆయన అంతే. ఉమ్, రోజు కూర్చుని ఇదే పనిగా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తే దానికి సమాధానం, లేకపోతే ప్రియాంక వాద్రా గారు చేస్తే ఆమెకు స్టేట్మెంట్, సోనియా గాంధీ మాట్లాడితే ఆమెకు స్టేట్మెంట్, అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్, ఇట్లా చెయ్యడు. అవును. ఆయన ఫార్ములా అది. ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. గంటగడికి ఎక్కడ ఇప్పుడు చూడండి తెలంగాణలో కేసీఆర్ ఒక ముక్క మాట్లాడితే 25 మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అవును. కాంగ్రెస్ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి, బీజేపీ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, కేంద్రంలో కాంగ్రెస్ లాంటిది. ఉమ్, నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది ప్రత్యర్థి గురించి, ఉమ్, ప్రత్యర్థిని చులకం చేస్తూనే ఉంటుంది, ప్రత్యర్థిని నాశనం చేయాలని కోరుకుంటూనే ఉంటుంది. అవును. అదే మీకు ఇతను వచ్చేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి లైక్ మోడీ స్టైల్, ఉమ్, ఆయన తను నవరత్నాలు ఏం చేశాడో చెప్పుకునేవాడు. అవును. తర్వాతన వీళ్ళు నెల రోజుల్లో తిట్టిన తిట్లకి ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు కౌంటర్ చేసి దిగిపోయాడు. ఉమ్, అది కూడా 2 సొరకలు వేసి వెళ్ళిపోయాడు తప్పించి ఘాటుగా మాట్లాడేవాడు. ఘాటుగా మాట్లాడిన వాళ్ళు అందరూ కొడాలి నానీలు, పేరు నానీలు,